ఒకటి కాదు, రెండు కాదు, 10 కాదు, 20 కాదు, 75 సంవత్సరాలు మన దేశానికి స్వాతంత్రం వచ్చింది. ఒక్క రెల్లి కూడా చట్టసభల్లో అడుగు పెట్టాడా? లేదు. ఎందుకు ఈ వివక్ష? రెల్లీలు గుర్తులేదా? ఈరోజు నిన్న చట్టసభల్లో మన వాళ్లకు ఏదైతే అనుకూలంగా ఉంటుందో మన పక్షాన నిలబడి పవన్ కళ్యాణ్ గారు చట్టసభల్లో రెల్లీలకు కూడా న్యాయం జరగాలనేటువంటి ఒకే ఒక్క మగాడు పవన్ కళ్యాణ్. రుణపడి ఉంటాం, మేము జీవితాంతం రుణపడి ఉంటాం. అయితే ఇక్కడ ఒక విషయం నేను చెప్పదలుచుకున్నాను. జనగణన జరగలేదు, జనగణన జరగాలి, కులగణన జరగాలి. 1,30,000 మంది కాదు, 18,35,006 మంది మేము ఓటర్లుగా ఉన్నాం. గుర్తించండి మమ్మల్ని, ఓటు శాతాన్ని పెంచండి, మా యొక్క శాతాన్ని పెంచండి. 1% 7% మాలలకి, 7% మాదిగలకు ఇచ్చి 1% రెల్లీలకు ఇవ్వబడం అనేది 2011 నాటి జనగణన. ఇది సరైనటువంటిది కాదని చెప్తున్నాను నేను రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సంఘ సేవకుడిగా. సరి అయినటువంటి న్యాయం జరగాలంటే కుల గణన, జనగణన జరిగి తీరాలి. 1,30,000 కాదు, 18,35,000 మంది మా కులస్తులు ఉన్నారు, చదువరులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. కానీ మాకంటే ముందే మాలలు, మాదిగళ్ళు పరిగెడుతున్నారు విద్యలో, ఉద్యోగాల్లో, అన్నింటిలో కూడా. కానీ మేము ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నాం. గమనించండి పాలకులారా, ఇప్పటికైనా సుప్రీంకోర్టు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో ఆ ఆదేశాలని పాటించి నిజ నిర్ధారణ కమిటీ వేసి అవసరమైతే 2006లో అయినా సరే వీళ్ళకు సరైనటువంటి న్యాయం జరిగేంత వరకు కూడా మరి కృష్ణమాదిగ పోరాటం ఆగిపోతే రెల్లీల పోరాటం ఉద్భవించబోతుందని చెప్పి సభాముఖంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.